పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసిన ఘనత ఆనాడు వైఎస్ఆర్ అయితే తన తనయుడిగా నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 2 అడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలకు పెంచి ఆరోగ్య భరోసా కల్పించారని జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. స్థానిక ఆల్కాడ్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల లబ్ధిదారుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు నేడు పెన్షన్ 2750 నుండి 3000 వరకు పెంచి అవ్వాతాతలతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని అందించి సంక్షేమ ఫలం అంటే ఇదేనని నిరూపించారని అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని నగరపాలక సంస్థ వార్డుల్లోని 14 సచివాలయాల పరిధిలో నూతనంగా పెంచిన పెన్షన్లను కలుపుకొని 4313 మంది పెన్షన్ లబ్ధిదారులకు 1,30,36,000 అందిస్తున్నామన్నారు. పేదవాడి ఇంటి వద్ద కొడుకులా సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే దృక్పథంతో రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, మాజీ ఎంపీపీ రేలంగి వెంకట సత్యనారాయణ, స్థానిక నాయకులు దుంపా చంద్రారెడ్డి, విజయదుర్గారెడ్డి, గాడ తాతారావు, బాబ్జీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ₹90,00,000 అంటే కోటికి లోపు, సంవత్సరానికి 10,80,00,000, సంవత్సరానికి 10,80,00,000, 1,15,000 పెన్షన్లు. నేను 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. స్వర్గీయ జగన్మోహన్ రామ్మోహన్ గారు రాజులలో నన్ను అల్లూరి కృష్ణరాజు గారు ఒక విత్తనం వేస్తే ఈ నర్సరీలో మొక్క బాగా పెరుగుతాయి కదా, నర్సరీలో పెరుగుతాయి కదా, ఆ మొక్కల్లో మొక్కగా వేసి పెంచాడు జగ్గంపూడి నెలని. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జగ్గంపూడి రామ్మోహన్ గారు ఆయన అమ్మా చూశారు. రాజశేఖర రెడ్డి గారు ₹200 పెన్షన్ శాంక్షన్ చేస్తే 1,15,000 పెన్షన్లు మా అయితే 2 లక్షలు, అది 4 లక్షలు